ఈవినింగ్ స్నాక్స్ కోసము మొలకెత్తిన విత్తనాల కోసం ఎలా చేసుకోవాలో ప్రిపేర్ చేసుకొని చూపిస్తా. ముందుగా ఒక కప్పు పెసరపప్పు, కప్పున్నర శనగలు, ఒక గ్లాసు పల్లీలు తీసుకొని కడిగి నానబెట్టాలి. బాగా కడిగి గాలిచ్చి నానబెట్టుకోవాలి. ఉదయం నానబెట్టుకుంటే ఈవినింగ్ వరకు ఉంచుకోవచ్చు, లేదా ఆఫ్టర్నూన్ నానబెడితే ఈవినింగ్ ఒకటి కాటన్ క్లాత్లో కట్టి మూట కట్టి పెడితే అది నెక్స్ట్ డేకి మొలకలు వస్తాయి. సెకండ్ డేకి మొలకలు వస్తాయి. మొలకలు చూడండి ఎంత బాగా ఉన్నాయో, ఎంత బాగా వచ్చినాయో, ఫ్రెష్గా బాగున్నాయి కదా. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది తింటే. ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఫ్రై చేసుకొని తింటే మంచిది. పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేయాలి. నేను చిన్న చిన్న గడ్డలు 2 కోసాను. ఇవి లావ్ మిర్చి, క్యాప్సికమ్ కాదు, ఈ బజ్జీ మిర్చి. ఇవి మొలకెత్తినవి. చూడ ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో. నేను చెప్పినట్లు చేసుకొస్తాయి. ఒక గ్లాసు పెసరపప్పు, టీ గ్లాస్ అంతా, గ్లాసున్నర శనగపప్పు, పల్లి ఒక గ్లాసు వేసాను. ఇంకా మీరు ఏమైనా ఇంకా అలసందలు అలాంటివి ఏమైనా వేయాలన్నా వేసుకోవచ్చు. ఎక్కువ ఫ్రై అయ్యేలా వేయించుకోవద్దు. ఇప్పుడు మిర్చి వేస్తున్నాం. ఉట్టివి మొలకెత్తినవి తినాలనిపించదు. ఇలా లైట్గా ఫ్రైలాగా చేసుకొని తింటే బాగా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు అలసందలు, ఇవి మొలకెత్తిన విత్తనాలు వేస్తున్నాం. కొంచెం సాల్ట్, కొంచెం లైట్గా పెప్పర్ పౌడర్ వేస్తున్నాం, మిరియాల పొడి. ఈ వర్షాకాలంలో ఇట్లా వేడిగా చేసుకొని తింటే బాగుంటుంది టేస్ట్గా. మీరు కూడా ట్రై చేయండి. కానీ ఎక్కువ వేగనీయద్దు, లైట్గా వేడి అయితే చాలు. మసాలాలు అవన్నీ కూడా ఏమి వేయలేదు. ఆయిల్ కొంచెమే, 1 టేబుల్ స్పూన్ అంత లేదా 2 స్పూన్స్. మనం ఇంట్లో చేసుకుంటే ఇంట్లో అందరం తినచ్చు. ఒక చిన్న టీ గ్లాస్ అంత క్వాంటిటీతో చేసుకుంటేనే అందరు తినచ్చు. అదే బయట కొనుక్కొని తినాలంటే 30 రూపీస్ పెడితే అది ఒక్క మనిషికి కూడా కొన్ని కూడా కావు. అందుకే కొంచెం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి అందరు చేసుకొని తినాలని కోరుకుంటున్నా. వేడి మసాలా రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.